ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. అద్భుతమైనటువంటి విజనరీ ఉన్న వ్యక్తి, సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి అటువంటి వ్యక్తి అవసరం ఇప్పుడు ప్రస్తుత కాలంలో. అటువంటి ఆలోచన దృక్పథం కలిగిన వాడు కారణజన్ముడే. సామాజికంగా కారణజన్ములు మోదీజీ, పవన్ కళ్యాణ్. ఓకే. ఆధ్యాత్మికంగా చెప్పవలసి వస్తే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, వదిపర్తి పద్మాకర్ గారు, వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి కారణజన్ములు. యోగ సంధాన కర్తృత్వంలో కారణజన్ములు అంటే శృంగేరి జగద్గురువులు, చిన్నజీయర్ స్వామి వారు, శ్రీమాన్ చిన్నజీయర్ స్వామి వారు, ఇంకా కొంతమంది యతీంద్రులు, యోగులు, సిద్ధపురుషులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా యోగ పురుషులు. వాళ్ళు యోగ సంధాన కర్తృత్వంతోనూ వాళ్ళు కారణజన్ములు. వీళ్ళు భగవత్ సాన్నిధ్యానికి దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళు శివైక్యం చెందిన తర్వాత ఈశ్వరునిలో లీనమయ్యేవాళ్ళు వీళ్ళందరూ. ఇది ఫైనల్ స్టేజ్ ఇన్ కారణ జన్మ. వీళ్ళందరూ మోక్షం పొందడం, ఇంకా వాళ్ళకు మోక్షము ముక్తి లేదమ్మా, చాలా ఫైనల్ స్టేజ్. వీటికన్నా పెద్ద స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. ఇట్లా 3 జన్మలు ఉన్నాయి మనకు. మీ గర్భవాసము నందు మీ కడుపులో కూడా ఇంతటి గొప్ప వాళ్ళు కారణ జన్ములు, పుణ్య జన్ములు పుట్టాలనుకుంటే తప్పకుండా సనాతన ధర్మాన్ని ఫాలోఅప్ చేయండి. సనాతన ధర్మంలో కూడా మెనీ మోర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, రకరకాల సాంప్రదాయాలు. ఏవి పాటించకండి, సదాచార సంపన్నులై విరాజిల్లండి. ఈ సదాచారం మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా అంటే దేవీ భాగవతంలో దొరుకుతుంది. దేవీ భాగవతం భగవతి విరచితం, సాక్షాత్తు త్రిమూర్తులకే చెప్పినది అమ్మవారు. మీరు త్రిమూర్తులు సుప్రీం గాడ్స్ అని మీరు కొలుస్తున్నారు. త్రిమూర్తులకే జగదంబ గీతోపదేశం చేసినది. ఆ జగదంబ చేసినటువంటి గీతోపదేశమే శ్రీకృష్ణ పరమాత్మ వారు ఆ యొక్క గీతను అర్జునుడికి ఉపదేశించాడు. అది భగవతి గీత. భగవతి గీత, భగవతి చెప్పిన గీత భగవద్గీత. అర్థమవుతుందా? అర్థమైందండి. మీకు ఒక ఫోటో నేను పంపిస్తాను, దీని మీద స్క్రీన్ మీద స్క్రోల్ చేయండి. కృష్ణ పరమాత్మ జగదంబను చూపుతూ అర్జునునికి గీతోపదేశం చేస్తాడు. ఆ ఫోటో బయటికి రిలీజ్ చేయరు చాలా మంది, ఎందుకంటే పక్షపాతం. అక్కడ స్త్రీమూర్తి హైలైట్ అవుతుంది కదా. వద్దు, మాకు అది వద్దు. దేవుళ్ళ విషయంలో కూడా పార్షియాలిటీస్. లేకపోతే ఇప్పటికీ ప్రతి సందర్భములో యజ్ఞమూర్తి ఎవరు, మంత్రతంత్ర అధిష్టాన దేవత ఎవరు, వేదమాత ఎవరు? అమ్మవారి గుళ్ళకు శోభ లేదు తల్లి. దక్షిణ భారతదేశంలో ఉంది, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికతకు స్వతంత్రత ఉన్నది కాబట్టి. ఉత్తర భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలన్నీ వెలవెలబోతున్నాయి తల్లి. అది నా బాధ. సెంట్రల్ గవర్నమెంట్ గనక అధికారం ఇస్తే భారతదేశంలో శక్తిపీఠాలకు ఉండే వైభవం ఏ దేవాలయానికి ఉండదు. నేను కట్టించి చూపిస్తాను స్వచ్ఛందంగా. అమ్మవారి గుడి అంటేనే ఒక అద్వితీయమైనటువంటి అజరామరమైనటువంటి కళాఖండముల చేత విరాజిల్లేటట్టుగా నేను కట్టిస్తాను. కానీ ఉండాలి. పేరులోనే అర్థం ఉంది కదా, శక్తి పీఠం. అది భూమికి శక్తి. అవునండి. ఎర్త్ ఫిట్ లాగా పనిచేస్తుంది అది. మన భౌగోళికమైనటువంటి ఈ భూప్రపంచాన్ని కంట్రోల్ చేసేటువంటివి. మళ్ళీ అమ్మవారు అందుకే నన్ను పుట్టించిందేమో అనుకుంటాను నేను. నా భావన, నా వ్యక్తిగతమైన భావన. మీ భావన కాదు, నా భావన. చూద్దామండి ఏమవుతుందో. మీరు అన్నట్టుగా ఆలోచించడం కాదు, ప్రతి ఒక్కరు మనసులో ఉన్నదే. ఆడవారిని కొంచెం చిన్న చూపుగా చూస్తుంటారు. ఎవరింట్లో వాళ్ళకే కొంచెం చిన్న చూపు ఉంటుంది. సమానంగా సంపాదించినా, సమానంగా గౌరవం ఇచ్చినా, ఏ రకంగా అయినా కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, అంటే ఈ పీఠాలు ఇవన్నీ అయితే మేము రీసెర్చ్ చెయ్యము, తిరిగి చూడం కాబట్టి, అంటే అమ్మవార్ల ఆలయాల పైన కూడా ఇంత వివక్ష ఉంది స్త్రీ అని ఉంది. మీరు 12 జ్యోతిర్లింగాల దేవాలయాలు చూడండి, అవును, అష్టాదశ శక్తి పీఠాల దేవాలయాలు చూడండి, అవును, మీకు లైవ్లు ఇప్పుడే కనిపిస్తాయి కదా. పురుష దేవుళ్ళకు సంబంధించిన కాన్సెప్ట్ ని ప్రవచనకర్తలు అలా చెప్పారు. ప్రవచనకర్తలు చెప్పడం ద్వారా ఇప్పుడు జనాలది ఏం తప్పు లేదమ్మా. మాలాంటి వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఎవరు వచ్చి ఏం చెప్తే అదే వింటారు గురూజీ జనాలు. మరి ఎటు పోవాలి జనాలు అన్నది మీరు అడిగారు, చూసారు, అది సత్యమే. అలా వెళ్ళిపోయారు. కానీ వేదాంత తర్క సంవాదం యొక్క మూలం చెప్పన, మంత్రతంత్రాల యొక్క మూలం చెప్పన, అమ్మను ఆశ్రయించిన వాడే ముక్తిని పొందగలడు. ఇది సత్యం. అందుకే కదా త్రిమూర్తులు ఆమె పాదాల అక్కడ పడుతున్నారు. ఇప్పుడు చూడండి,
ప్రపంచంలో ఎక్కువ శాతం పురుషులందరూ కూడా స్త్రీలలాగా మారుతున్నారు. స్త్రీలు పురుషుల్లాగా తక్కువ మారుతున్నారు. అవును, అవునండి. లింగ మార్పిడి చేసుకొని అధిక సంఖ్యాకులు పురుషులు స్త్రీలలాగా అవుతున్నారా, స్త్రీలు పురుషుల్లాగా అవుతున్నారా? పురుషులే స్త్రీలలో అవుతుంది. పురుషుడు యథార్థంకి వస్తున్నాడు కాబట్టి అది సత్యం. కానీ అలా జరగడం మంచిది కాదు, ఇది సృష్టి విరుద్ధమే కదా. విరుద్ధమే. ఇలా అలా మారకూడదు. ఉమ్, ఒకవేళ ఆడపిల్లల యొక్క గుణగణాలతో స్త్రీ యొక్క స్వాభావికంతో ఒక పురుషుడు పుట్టినప్పటికీ ఉమ్, సాధ్యమైనంత వరకు 100% వాని మోటివేట్ చేసి వాని ద్వారా ఒక జన్మనిప్పియాలి, ఆ, వానికి సంసారం ఇవ్వాలి. ఆ, కానీ ఏదో మహిళలాగా చేష్టలు చేస్తున్నాడని వాని కన్వర్ట్ చేయకూడదు. అవును, అవును, ఇప్పుడు అందరూ అలాగే అయితే జగత్ సృష్టి ఎట్లా జరగాలి తల్లి? అవునండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఇట్లా చేసుంటే. మీరు పుట్టేవాళ్ళ? అవును, అవును. అది మనకు కావాల్సింది. ఉమ్, 100కు 1,00,00,000 ప్రయత్నం చేయగా కూడా వాళ్ళు మాడలేదంటే ఉమ్, ఈశ్వరార్పణంగా చేసేసేయండి, తప్పులేదు. ఉమ్. ఇది నా అభిమతం. ఏమంటారు? కరెక్టే అండి, వాస్తవమా కాదా? వాస్తవమే. అది ఉమ్, ఎంతసేపు బ్రతికినా మీరు యాంకరింగ్ ధర్మంలో, ఎలక్ట్రానిక్ మీడియా ధర్మంలో వాళ్ళు, సన్యాస ధర్మంలో నేను, సమాజం అంతా కూడా అవును. భావి తరాలను దృష్టిలో పెట్టుకొని బ్రతకండి. ఉమ్, ఈనాడు మనం చేసింది రేపటి తరాలకు అది ఆచారం అవుతుంది. ఉమ్, మా పెద్దలు చేసిండ్రా, మేము తీసేయం దీనిని అంటారు డైరెక్ట్. ఆ, చేసేటప్పుడే ఆచితూచి చేయండి. అంతే. ఇంకోటి, మన మీడియా ద్వారా అందరికి నేను ఒక రిక్వెస్ట్, అండి, చెప్పండి. ప్రకృతిని కాపాడండి ప్లీజ్. నిజంగా ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రకృతిని కాపాడండి. ఉమ్, ప్రకృతిని కాపాడడంలో ఒక మంచి టిప్ చెప్తాను మీకు. ఆ, మీ పిల్లల పుట్టినరోజులున్నా, మీ పుట్టినరోజులున్నా, మీ పెద్దల యొక్క తద్దినాలున్నా, దినకర్మలున్నా, ఏదన్నా ఫ్రీ ప్లేస్ ఉంటే అది రోడ్డు పక్కన అక్కడిక్కడ కాకుండా ఉమ్, ప్రతి ఒక్కరు ఒక 10 చెట్లను నాటండి. అవును. అవసరం ఉంటే తప్ప చెట్లు కొట్టొద్దు. ఉమ్, ఉమ్, అవసరం ఉంటే తప్ప కొండలు, గుట్టలు, పర్వతాల జోలికి వెళ్ళవద్దు. వెళ్ళకూడదు. అవసరం ఉంటే తప్ప ఆనకట్టలు కట్టవద్దు. ఎక్కడికక్కడ నీళ్ళని ఫ్లో చేసి పెట్టకండి. విదేశాలలో ఉన్న ఆనకట్టలను కూల్చివేస్తున్నారు ఇప్పుడు. అవునండి. ఉమ్, చెరువులను పూడ్చకండి, నదులని ఇబ్బంది పెట్టకండి, కలుషితం చేయకండి. ఉమ్, ఉమ్, నేచర్ మనకు సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి అమృత తుల్యముడి వల్ల అవునండి. మనం పాడు చేసుకుంటే భావి తరాల్లో బ్రతకలేము. ఆల్రెడీ ఇప్పటికే చాలా పొల్యూషన్ అయిపోయింది, ప్రకృతి చాలా పాడైపోయింది, దానివల్ల రకరకాల అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఒక దౌర్భాగ్యం చెప్పనా? నదులను దేవతలుగా పూజించే మన దేశంలో నదులన్నీ కలుషితమయ్యాయి. అవును. నది యొక్క విలువ తెలియని దేశంలో అయితే ప్యూర్ ఉన్నాయి, మళ్ళీ ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావు. ఇది దౌర్భాగ్యం భారతదేశంలో. ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసా? సనాతన ధర్మం ఇంకా కూడా స్వతంత్రతను పుంజుకోలేదు అనుకుంటాను నేను. సనాతన ధర్మానికి స్వేచ్ఛ లేదని అనుకుంటాను నేను. ఉండగలిగితే ఈ నదులెందుకు ఇట్లా కలుషితం అవుతాయి, ఆ దేవాలయాల మీద ఎందుకు దాడి జరుగుతుంది? అవునండి. జగదంబ నాకు ఒక అవకాశం ఏమని చెప్పండి, అమ్మవారిని. తప్పకుండా అండి, కోరుకుందాం అందరం. మీరు కోరండి, నేను అడిగితే ఇవ్వట్లేదు. అవునా? మీ అంతటి సాధువులు అడిగితేనే ఇవ్వలేదు, నేను అడిగితే ఇస్తుందంటారా? నీకెందుకురా వెళ్ళా, నువ్వు ఊక నాతో జపం చేసుకొని కూసరా అంటది అమ్మ. అవునా? బహుశా మీలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వచ్చేమో. నాకు గనక అమ్మవారు అవకాశం ఇస్తే నేను ఏం చేస్తానో తెలియనా? చెప్పండి. గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తాను. సెకండ్, ఈ భారతదేశంలో ఉండేటటువంటి సహజ వనరులు, జీవనదులు, పర్వతాలు, అరణ్యములనన్నిటినీ కూడా ధర్మమూర్తుల యొక్క ఆధీనంలో ఉండేటట్టుగా రాస్తాను. ఎందుకంటే ధర్మమూర్తులకంతా దూరదృష్టి కలిగి ఉంటుంది. నదుల్లో కలుషితాలు కలవనివ్వరు, చెట్లని కొండల్ని కొట్టనివ్వరు, ఆపుతారు. ఎందుకంటే పర్వతాలను పూజిస్తాం మనం, చెట్లను పూజిస్తాం మనం, నదులను పూజిస్తాం కాబట్టి వాటి జోలికి వెళ్ళనియరు. ప్రసిద్ధ పీఠాలు ఉన్నాయి, శృంగేరి జగద్గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు. ఆ ప్రదేశం అంతా కూడా వీరి ఆధీనంలో ఉంచేటట్టుగా నేను చట్టం తీసుకొస్తుంటే, దీన్ని అంతా నువ్వు కంట్రోల్ చేయాలని చెప్తుంటే. ఇప్పుడు మీరు చేసే ఈ సాధనలు వీటన్నిటి వల్ల ఈ మార్పులు సాధ్యం కావంటారా? ఖచ్చితంగా చట్టం చేతిలో ఉండాలంటారా? 100% సాధ్యం అవుతుంది. కాకపోతే సామాజికమైన మర్యాదలు కొన్ని ఉన్నాయి కాబట్టి. వెనకతలకు ఒక స్వామీజీ, నాలాంటి స్వామీజీ ఒక యజ్ఞం చేసి యజ్ఞశక్తిని ధారపోశాడు, లోక వినాశనం అవుగాక అని. అందులో వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పోయారు. అంత జ్ఞానం తెలిసిన ఆయన కూడా అక్కడ తప్పు. ఈ తపస్సులు, మంత్రబలము, మంత్ర ప్రయోగములు కూడా కొన్ని ధర్మాలతో చేయబడతాయి కాబట్టి ఎలా చేద్దామన్నా అందులో అందరూ ఉంటారు.
ఓకే. అది కదా వచ్చింది ముప్పు. ముందు వెనక ఆలోచించాల్సి అది వస్తది. అది అది ఓకే. అశ్వత్థామ కదా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ వెనక్కి తీసుకోవడం తెలియదు ఆయనకు. అవును. అవును. అట్లా ఎన్నో అశ్వత్థామ మూలాలు ఉంటాయి. బతికే ఉన్నాడంటారు. ఇది నిజమేనా అండి? మీరు ఒకవేళ హిమాలయస్లో ఒక సిటీ ఉంది, ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే ఆయనతో మీరు ఫోటో కూడా దిగవచ్చు, సెల్ఫీ. నిజమా? -60°C చలి ఉంటుంది అక్కడ, -60. ఓకే. మరి ఒకవేళ వెళ్తామంటే కెమెరామ్యాన్ మీరు వెళ్ళండి. అది ఎలా సాధ్యపడుతుంది అంటారు? గడ్డగట్టి పోము అక్కడే అడుగు పెట్టిన దగ్గరే. లేరు అనడానికి అవకాశం లేదు. సప్త ఋషులు ఉన్నారు, ఆహా. యోగ పురుషులు, సిద్ధ పురుషులు, మహావతార్ బాబాజీ కూడా ఉన్నారు ఇప్పటికీ. ఓకే. చాలా మంది యతీంద్రియులు, సిద్ధ పురుషులు ఉన్నారు. ఓకే. లేరు అని మీరు కొట్టిపాడేయకూడదు, ఎందుకంటే మీకు అనుభవం లేదు, మీరు చూడలేదు. మేము చూసాము కాబట్టి ఉన్నారని చెప్తున్నాము. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తామంటే తీసుకొస్తాము. ఈ యొక్క తపోజ్వాలకు తట్టుకొని ఉండే శక్తి ఈ మానవాళికి లేదు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటారు వాళ్ళు వస్తూ ఉంటే. అది సత్యం. అంతటి ఎనర్జీ ఉంటుంది వాళ్ళు, స్పిరిచువల్ ఎనర్జీ. సంతోషం అండి. చాలా మంచి మంచి విషయాలు అయితే మా అందరికీ తెలియజేశారు. మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకు అందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు. ధర్మం పట్ల నిలబడండి, ధర్మాన్ని కాపాడండి. ధర్మం తల్లి వంటిది. మన తల్లి మనకెంతో ముఖ్యమో ధర్మం అంతే ముఖ్యం. ధర్మం అంటే హిందూయిజం కాదండి, ప్రకృతి. ప్రకృతి మానవాళికి ఉపయుక్తమైనటువంటి ఆచారం, రూల్స్, వీటన్నిటిని కాపాడితే భావితరాలకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి మా మొరను ఆలకించండి. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భవతు.